రాయిగడ మజ్జిగౌరమ్మ తల్లి. ఈ తల్లికి చాలా మహిమలు ఉన్నాయని చెప్పడానికి చాలా ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చివరి వరకు చూడండి. లాస్ట్ టైం ఊరొచ్చినప్పుడు అలాగా రాయిగడ మజ్జిగౌరమ్మను కూడా దర్శించుకుందామని బయలుదేరామండి. ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఎప్పుడో మొక్కుకుందంట, అది మొక్కు తీర్చుకుందామని చెప్పింది. నేనైతే ఈ గుడికి బయలుదేరడం ఇది రెండోసారి అండి. నేను బొబ్బుల్లో ఐటీఐ చదివేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఒకసారి వెళ్ళాం. ఇప్పుడు ఇది రెండోసారి వెళ్ళడం. అంటే దాదాపు 20 సంవత్సరాలు అయ్యిందండి నేను ఈ గుడికి వెళ్ళి. అలా 2 కార్లలో అందరం అయితే బయలుదేరాం. మా ప్రయాణం అయితే బిటువాడ నుండి వీరఘట్టం పార్తీపురం మీదుగా రాయగడ అయితే చేరుకున్నాం. ఈ దేవాలయం ఒరిస్సాలోని రాయగడలో ఉంది. ఇది పార్వతీపురం మన్యం జిల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పార్తీపురం నుండి రోడ్డు మార్గంలో గానీ ట్రైన్ ద్వారా అయితే మనం చేరుకోవచ్చు. 2 అవర్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఒరిస్సా బార్డర్ లోకి ఎంటర్ అయిన తర్వాత రాయగడ దగ్గరలో ఈ నాగవల్లి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవడానికి ఈ అమ్మవారే కారణం. మనం ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో నందాపూర్ రాజు వంశస్థులకు చెందిన విశ్వనాథ్ దేవ్ గజపతి అనే రాజు రాజ్యాలను విస్తరించే దిశలో రాయగడలోకి అడుగుపెట్టారు. రాయగడలో రాజ్యాన్ని స్థాపించి కోట మధ్యలో అమ్మవారిని పెట్టి ఇష్టదైవంగా పూజిస్తుండేవారు. ఈ తల్లిని మధ్య గదిలో పెట్టడం వల్ల మజ్జిగరి అని పేరు వచ్చింది. మన తెలుగు రాష్ట్రానికి పక్కనే ఉండడం, తెలుగు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మజ్జిగైరాన్ని మన తెలుగు వారు మజ్జిగౌరవంగా పిలుస్తుంటారు. 1936 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే పనులు ప్రారంభించే సమయంలో నాగవల్లి నదిపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణం పనులు తీసుకున్న కాంట్రాక్టర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం, కడుతుండడం, క్రమేపీ అది కూలిపోతుండడం చోటు చేసుకున్నాయి. ఒక రోజు కాంట్రాక్టర్ నిద్రిస్తున్న సమయంలో అమ్మవారు తన కలలో కనిపించి నేను ఇక్కడే ఉన్నానని, నా కోసం చిన్న గుడి కట్టి నిత్య పూజా కార్యక్రమాలు జరిపిస్తే ఈ నదిపై తలపెట్టిన వంతెన కార్యక్రమాలు పూర్తవుతాయని చెప్పింది. అమ్మవారి మాటల ప్రకారంగా ఆ కాంట్రాక్టర్ వెతికి చూడగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే అప్పటికి ఆ అమ్మవారి తల మాత్రమే కనిపిస్తుంది. ఆ ముఖభాగాన్ని చూసి కాంట్రాక్టర్ నిజమే, అమ్మవారి నాకు చెప్పిందంతా నిజమే, ఇక్కడ మహిమలు ఉన్నాయని, ఇక్కడ నేను గుడి పూర్తి చేస్తే ఇక్కడ వంతెన పనులు పూర్తవుతాయని భావించి ఆ అమ్మవారి ముఖభాగంతోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అలా పూర్తి చేసి పూజలు చేసిన అనంతరం ఈ బ్రిడ్జి పనులు చకచకా పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న బ్రిడ్జ్ అదే. ఈ రైల్వే లైన్ అమ్మవారి గుడి పక్క పక్కనే ఉంటాయి. అప్పటి నుండి అమ్మవారి ముఖభాగం మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్కడ విశేషం. మనం ఈ గుడిలోకి ప్రవేశించగానే మనకి ఎదురుగా నిగనిగలాడే ఇత్తడి లోహ గుర్రం ఒకటి కనిపిస్తుంటుంది. దీని వెయిట్ 5 క్వింటాలు. ఈ గుర్రం మనకు చూడడానికి రంకులేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంటది. అమ్మవారు రాత్రి వేళల్లో ఈ గుర్రంపై సంచరించి పట్టణ ప్రజల్ని కాపాడతారని ఇక్కడ వారి నమ్మకం. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంతంలో ఒక రావి చెట్టు అయితే ఒకటి కనిపిస్తుంటది. ఈ చెట్టుకు ఎర్రటి వస్త్రాలని, గాజుల్ని ముడుపులుగా కడతారు. దీన్ని ముడుపులు చెట్టు అని కూడా అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోరికలు కూడా ఈ ముడుపుల చెట్టుకి ముడుపులు కట్టగానే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అమ్మా, నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తానని మొక్కుకుంటే చాలు, తానే రంగంలోకి దిగి మన కార్యక్రమాన్ని విజయం చేస్తుందని భక్తులందరూ చెప్పుకుంటారు. మా ఆవిడ కూడా ఒక కోరిక కోరుకొని ఇంతకు ముందు ఒక ముడుపు కట్టడం జరిగింది. ఆ కోరిక నెరవేరి కూడా చాలా సంవత్సరాలు అయింది. మళ్ళొక్కసారి అమ్మవారిని దర్శించుకుందామని అనుకుంటే ఇప్పటికి కుదిరింది. మళ్ళీ ఈసారి కూడా ఇంకో కోరిక కోరుకొని ఇంకో ముడుపు కట్టింది. ఈసారి ఏమి కోరుకుందో నేనైతే ఇంతవరకు అడగలేదు. ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు చైత్రోత్సవం జరుగుతుంది. శక్తి హోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. మొదట అగ్నిమల్లెలు అనే కార్యక్రమం జరుగుతుంది. కనకనలాడే నిప్పులపై నుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత పిల్లల నుంచి వృద్ధుల దాకా వయోభేదం లేకుండా అగ్నిమల్లెల మీద నడుచుకుంటూ వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ. ఆ తర్వాత ముళ్ళ ఊయల సంబరం ఉంటుంది. ఈ సంబరంలో ఊయలపై ఉన్న మేకులపై పూజారి కూర్చుంటారు. ఈ 5 రోజుల పాటు జరిగే ఉత్సవంలో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పెద్ద జాతరలా ఉంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి కూడా చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఇక్కడికి. ఈ అమ్మవారికి ఈ ఆలయంలో కోళ్ళని, మేకల్ని బలిగా ఇస్తారు. బలిచ్చిన వాటిని తగిన ఛార్జెస్ తీసుకొని మనకి వండి పెట్టడానికి ఇక్కడ మనుషులు ఉంటారు. మనకు కావలసిన భోజనాలు కూడా ఇక్కడ వండి పెడతారు. ఈ ఆలయం ఆదివారం, మంగళవారం, బుధవారంలో చాలా రష్ ఉంటుంది. భక్తులు చాలా మంది వస్తుంటారు. మేము సోమవారం వెళ్ళడం జరిగింది, అందుకని అంతగా రష్ లేదు. నేను సేకరించిన సమాచారం మేరకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. గర్భగుడిలోకి కెమెరాలు, ఫోన్లు నిషేధం. అందుకని నేను ఎటువంటి వీడియోస్ గానీ ఫొటోస్ గానీ చిత్రీకరించలేదు. ఇక్కడ కూడా చాలా మంది భక్తులు మమ్మల్ని గుర్తుపట్టి పలకరించి ప్రేమగా మాట్లాడడం జరిగింది. మాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ లో లడ్డు, పులిహోరాలు లభిస్తాయి. ఇంకా మా ఏరియాలో ఈ నెయ్యి చెక్కీలు చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. ఎప్పుడు మా సైడ్ వచ్చినా కొనుక్కొని తీసుకెళ్తాం. ఈ ఆలయంలో తాయెత్తులు కూడా లభిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో పూజకు కావాల్సిన చిత్రపటాలు, పూజా సామాగ్రి అన్ని కూడా దొరుకుతాయి. మీలో ఎంతమంది ఈ అమ్మవారిని దర్శించుకున్నారో, ఏ ప్రాంతం
ప్రాంతం నుండి ఈ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. మేము సోమవారం వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా దర్శనం జరిగింది. చాలా సంతోషం వేసింది. దర్శనం అనంతరం అలా పార్థిపురం బయలుదేరి అక్కడే భోజనాలు చేశాం. భోజనాల అనంతరం తోవ మధ్యలో ఉన్న అడ్డాప్శిల శివాలయాన్ని దర్శించుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.